హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రాహిత్య రెసిపీస్. ఈరోజు మన వీడియోలో మైసూర్ పాక్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. ఇది బయట కొన్న దానికంటే కూడా మనకి గుల్లగా మంచి టేస్టీగా ఉంటాయి. నోట్లో వేసుకుంటే అలా కమ్మగా కరిగిపోతాయండి. మరి ఈ మైసూర్ పాక్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. చూసే ముందు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మైసూర్పాక్ తయారీకి మందపాటి పాన్ తీసుకున్నాను. ఈ మందపాటి పాన్ తీసుకుని ఇందులో 1 గ్లాసు వాటర్ అనేది యాడ్ చేశానండి. ఇలా ఏదైతే నేను వాటర్ తీసుకున్నానో మళ్ళీ అదే గ్లాస్తో 1 గ్లాస్ పంచదార, నెక్స్ట్ మళ్ళీ ఇంకో గ్లాస్ పంచదార తీసుకున్నానండి. మొత్తం 1 గ్లాసు వాటర్కి 2 గ్లాసులు పంచదార అనేది నేను కొలత తీసుకున్నాను. చూడండి, మీకు పక్కా కొలతలతో ఈ మైసూర్పాక్ తయారీ చూపించబోతున్నాను నేను ఇప్పుడు. ఇలా తయారు చేసినట్లయితే మీకు మైసూర్పాక్ అనేది చాలా గుల్లగా మంచి టేస్టీగా క్రిస్పీగా వస్తాయండి. చూడండి, ఇప్పుడు ఈ పాకం అయ్యే వరకు కూడా మనం ఇలా కలుపుకోవాలి పంచదార అనేది. ఇది మనకి ఒక 15 మినిట్స్లో మైసూర్పాక్ అనేది తయారైపోతుందండి. చాలా చాలా ఈజీగా మనం ఇంట్లో స్వీట్ తయారు చేసుకోవచ్చు. పాకం వచ్చిందండి. ఇప్పుడు పాకం మనకి అయ్యిందా లేదా అనేది ఇలా ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో కొంచెం పాకం వేసానండి. చూడండి, ఇందులో పాకం వేయగానే ఎలా వచ్చిందో పాకం ఇలా దారపు పోగుల్లాగా కనిపిస్తుందండి. అప్పుడు మనకి పాకం రెడీ అయిపోయినట్లే. మీకు అలా తెలియకపోతే చూడండి, మనం ఇలా చేత్తో పట్టుకొని చూస్తే ఇలా తీగలాగా రావాలండి. మనకి ఇలా తీగలాగా వచ్చినట్లయితే మనకి పాకం అనేది రెడీ అయిపోయినట్టే. పంచదార పాకం మనకి ఇలా తీగలా వచ్చే వరకు కూడా పాకం పట్టుకోవాలి. ఇప్పుడు నాకు పాకం అంతా కూడా తయారైపోయిందండి. ఏ గ్లాస్తో అయితే కొలత తీసుకున్నామో అదే గ్లాస్తో శనగపిండి తీసుకుంటున్నానండి. చూడండి, పంచదార తీసుకున్న 2 గ్లాసులు ఈ గ్లాస్తో పంచదార తీసుకున్నాను. ఇప్పుడు అదే గ్లాస్తో 1 గ్లాసు శనగపిండి తీసుకుంటున్నానండి. 1 గ్లాస్ వాటర్, 2 గ్లాసుల పంచదార, 1 గ్లాస్ శనగపిండి అండి నేను తీసుకున్న క్వాంటిటీ. కరెక్ట్గా ఉంటుందండి. మీరు ఇలా క్వాంటిటీ తీసుకున్నట్టయితే మైసూర్పాక్ అనేది మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా మిక్స్ చేసుకోవాలి. పిండి వేసిన తర్వాత వెంటనే మనం ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. లేదంటే మనకి ఉండలు కింద కట్టేస్తుంది. శనగపిండి కదండి, చాలా త్వరగా ఉండలు కట్టేస్తుంది. ఇలా మనం గరిటతో మిక్స్ చేసుకుంటేనే కలుపుకుంటూనే ఉండాలి. ఇది ఈ ప్రాసెస్లో ఉండగా దీన్ని ఇలా పక్కన కలుపుకుంటూ పెట్టుకొని మళ్ళీ మనం వేరే స్టవ్ మీద నెయ్యిని అనేది వేడి చేసుకోవాలండి. చల్లదనంగా ఉన్న నెయ్యి వేయకూడదు. వేడి మరుగుతున్న నెయ్యినే మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇది బాగా ఇలా కలుపుకున్న తర్వాత ఒక స్టవ్ మీద మనం నెయ్యి అనేది వేడి చేసుకోవాలి. చూడండి, ఇలా నేను ఒక స్టవ్ మీద లో ఫ్లేమ్లో పెట్టి నెయ్యి అనేది వేడి చేస్తున్నాను. ఇది ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలండి. మిక్స్ చేయడం ఆపేసామంటే మళ్ళీ ఉండలు కట్టేస్తుంది. ఇలా నీట్గా మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా మన దగ్గర పడింది అనుకున్నాక ఇందులో మనం మరిగి నెయ్యిని అనేది యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇంత దగ్గరికి అయిన తర్వాత నెయ్యిని ఇలా కొంచెంగా యాడ్ చేసుకోవాలి. ఇలాగా నేను 2 గరిటెలు నెయ్యి వేసి మళ్ళీ నీట్గా దీన్ని మిక్స్ చేస్తున్నానండి. ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఈ నెయ్యి అంతా కూడా పిండి పీల్చేసుకుంటూ ఉంటుందండి. ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా ఈ నెయ్యినంతా కూడా పీల్చేసుకున్న తర్వాత మళ్ళీ మనం కొంచెంగా ఇందులో నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి. చూడండి, కొద్దిగా దగ్గర పడుతూ ఉంటుంది. మళ్ళీ మనం ఇందులో నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి. అలా ఒక 1 మినిట్కి కూడా మనం నెయ్యి అలా యాడ్ చేసుకుంటూ ఇది ఇలా కలుపుకుంటూ ఉండాలండి. ఇలా ఒక స్టవ్ మీద మనకి నెయ్యి మరుగుతూ ఉన్నది తీసుకుని ఇందులో యాడ్ చేసుకుంటూ ఉండాలండి. ఇలా మరిగే నెయ్యి మనం ఇందులో ఎక్కువ నెయ్యి యాడ్ చేసుకున్నట్లయితే మనకి చాలా చాలా టేస్టీగా వస్తాయండి. ఈ మైసూర్పాక్ అనేది నేతి మైసూర్పాక్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. స్వీట్ ఎక్కువ ఇష్టంగా తినేవాళ్ళు ఈ మైసూర్పాక్ని చాలా ఇష్టంగా తింటారు. ఇలా పిండి అంతా కూడా దగ్గరికి అయిపోయేటప్పటికి మనం ఒక లోతుపాటి గిన్నె అనేది తీసుకుని ఇది ఏవైతే మనం తయారు చేసి పెట్టుకున్నామో అదంతా కూడా ఆ గిన్నెలోకి ఇలా షిఫ్ట్ చేసుకోవాలండి. అలా వేసుకుని వేడిగా ఉండగానే మనం ఇలా కొంచెం గట్టిగా ఇలా నొక్కుకోవాలి. ఇలా నొక్కుకున్నట్లయితే మనకి మైసూర్పాక్ అనేది చాలా చక్కగా వస్తుంది.
ఇలా నేను ప్రెస్ చేసినట్లుగా నీట్గా మీరు ప్రెస్ చేసుకుని ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనం వేడి చల్లారకుండానే ఒక 1 మినిట్ ఆగి ఈ మైసూర్ పాకను అనేది కట్ చేసుకోవాలి. చూడండి ఇలా ప్రెస్ చేసి పెట్టుకున్నాక వెంటనే మనకి ఇలాగా వేడివేడిగా ఉన్నప్పుడే మైసూర్ పాకను అనేది మనం కట్ చేసుకోవాలి. ఇలా నీట్గా మనం మైసూర్ పాకను అంతా కూడా కట్ చేసి పెట్టుకోవాలి. చల్లారిపోయిందంటే మనకి మైసూర్ పాక్ అనేది ఇలా ముక్కల కింద రాదండి, విడిపోతుంది పొడి కింద. వేడిగా ఉన్నప్పుడే మనం చాక్తో ఇలా నీట్గా కట్ చేసి పెట్టేసుకోవాలి. చూడండి నేను ఎలా కట్ చేస్తున్నానో. చూడండి ఎంతో ఈజీగా టేస్టీగా మనం ఈ మైసూర్ పాక్ని తయారు చేసేసాము. ఇలాగే మీరు కూడా ఒక్కసారి మైసూర్ పాక్ని తయారు చేయండి. ఇప్పుడు ఇది వేడి చల్లారిన తర్వాత దీని మీద ఒక ప్లేట్ పెట్టుకుని దీన్ని స్లోగా ఇలా టర్న్ చేసుకుని పెట్టుకోవాలి. మనం అలా టర్న్ చేసి తిరగవేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయాలండి, లేదంటే మైసూర్ పాక్ ముక్కలు అనేది విడిపోతాయి. చూడండి ఎంత చక్కగా వచ్చాయో మన మైసూర్ పాక్ అనేది. నేతి మైసూర్ పాక్ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి, క్రిస్పీగా కూడా ఉంటాయి మనం తినడానికి. చూడండి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. మీలో ఎంతమందికి మైసూర్ పాక్ ఇష్టమో నాకు కామెంట్ చేయండి. ఒకసారి మీరు కూడా మైసూర్ పాక్ ఇలా తయారు చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో మన మైసూర్ పాక్. ఈ స్వీట్ రెసిపీ మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి. మీకు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.